RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై కైతల్పూర్, సేవాలాల్ నగర్, రాఘవేంద్ర నగర్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం, సేరి సతీష్, నాగిరెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, చున్ను పాషాతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా కైతల్పూర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పై అధికారులతో మాట్లాడి త్వరలో పాఠశాల మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీవో 58/59లో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. గత ప్రభుత్వంలో కబ్జాకు గురి అయిన కాముని చెరువుకు పునర్వైనం తీసుకువస్తానని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా వాళ్ళ మంచి రోజు ఏకాదశి. మేము ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మేము అందరం వాళ్ళ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్లమెంట్ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలనేది మా అందరి ఆశయం. దానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇవాళ ఈ ముసాపేట డివిజన్ సంబంధించినటువంటి బాలాజీనగర్ డివిజన్లోని ఈ సేవాలాల్ నగరు, కైతలాపూర్ గ్రామం మరియు ఈ రాఘవేంద్ర సొసైటీకి వచ్చి ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము. ఈ మధ్యనే 11వ తారీఖున, మొన్న మార్చి 11వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము. కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాక వాటి మీద ఒక చక్కటి ఆలోచన చేసి ఇక్కడైతే ఎవరైతే పేద ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు అందే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇకపోతే ఇక్కడ ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ, చెరువులు కానీ, చెరువుల పక్కన ఉన్న FTL కానీ, బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తున్నా కనుక పంది కుక్క కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బీఆర్ఎస్ నాయకులు ఒక పంది కొక్కులాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉండేవాళ్ళు. ఎవరెవరిని అనుకోనివ్వండి, వాళ్ళు మొత్తం ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇవాళ కామన్ చెరువు చూసాం, సున్నం చెరువు చూసాం, బోయినపల్లి మైసమ్మ చెరువు చూసాం, బోయినపల్లిలో బోయిన చెరువు చూసాం, అన్ని చెరువుల చుట్టూ తిరిగాం. వీటి మీద మా కర్తవ్యంగా పార్టీ పరంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారిని కలిసి మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారి సూచనలతో ఈ చెరువులన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్టు మేము దానకిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాశారు. ఇరిగేషన్కి కానీ, తర్వాత మున్సిపాలిటీకి కానీ, అలాగే రెవెన్యూ ఉపశీవకు కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ FTLలు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలైనవి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి దానకిషోర్ గారు కింద ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది, పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది దీని మీద. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అవగానే తప్పకుండా ఈ చెరువుల మీద ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం తీసేసి జాగ్రత్తగా వాటిని పరీక్షించవచ్చో, రాబోయే తరాలకి ఈ నీళ్లు కానీ, ఈ చెరువుల యొక్క ఆహ్లాదనం కానీ అందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకంగా మేము చర్య తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఇందాక మేము చూసాం సేవాలాల్ నగర్ కానీ, ఈ రాఘవేంద్ర నగర్ కానీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు 58/59 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పి అప్లికేషన్లు కూడా పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరపున ఏ రకమైన న్యాయం జరిగితే బాగుంటుందో చూసి తప్పకుండా దానికి కూడా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ రేషన్ కార్డులు కానీ, ఈ పేద ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో రేషన్ కార్డుల విషయంలో కూడా మరి
ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కొంతమందికి ఉన్నాయి, చాలా మందికి లేవు. అవి కూడా ఈ ఎలక్షన్ అయినాక అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చే విధంగా కూడా మేము కర్తవ్యం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే ముఖ్యంగా ఈ కబ్జాల మీద ఇవాళ మేము అంతా ఈ చెరువుని తిరిగి కామన్ చెరువు మొత్తం తిరిగి చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ మెగా వాళ్ళకి ఇచ్చారో ఎస్టీపీ ప్లాంట్, ఇది ఒక పెద్ద మోసం. వాళ్ళు ఎక్కడ చేసినా కూడా ఈ మెగా అనే కంపెనీ పూర్తిగా అసలు క్వాలిటీ అనేది వాళ్ళ చరిత్రలో లేదు నాకు తెలిసి. మేడిగడ్డ కట్టింది, కాళేశ్వరం కట్టింది కూడా వాళ్ళు ఎక్కడ కట్టినా పూర్తిగా అసలు డ్యామేజ్ అనేది తప్పితే క్వాలిటీ అనే దానికి వాళ్ళ దగ్గర నిర్వహించడం లేదు. ఇప్పుడు కూడా చూసాం, పైపులు వేస్తున్నారు, చెరువులో తవ్వేసి ఆ పైపులను పేర్చుకుంటూ పోతున్నారు. ఇది అసలు విధానమే కాదు. ఒక ఇంజనీరింగ్ పరంగా మాట్లాడాలంటే దానికి చాలా ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైపుల కింద బెడ్ వేయాలా, కాంక్రీట్ వేయాలా, కాంక్రీట్ల మీద ఇసుక బెడ్ వేసి దాని మీద పైపులు కూర్చోబెట్టాలి. దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ అంటూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా నీళ్ల మధ్యలో ఎవరో చూడకోకుండా నీళ్ళ పైపులు తవ్వేసి భూమిని తవ్వి ఆ మధ్యలో పైపులు బేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది దగ్గర 400 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మరి ఇది ప్రజాసొమ్ము వృధా అయిపోతూ ఉంది. వాళ్ళ పేద ప్రజలు మనం అందరం కట్టిన ట్యాక్సుల్ని కొంతమంది కబ్జాకోర్లు, కొంతమంది వీళ్ళు ఇలాంటి బిల్డర్లు నాకేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పుట్టగతులు ఉండవని చెప్పి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా మేము వెలికితీస్తాం. కుకట్పల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా గత ఎమ్మెల్యే చేసిన, గత కార్పొరేటర్లు చేసిన ఏ అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి ప్రజల ముందు పెట్టి మళ్ళీ కూడా ఈ చెరువుల కబ్జాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్తకి ఈ పేద జనాలు కట్టుకొని ఇళ్లే కాకుండా అనేక రకమైన అపార్ట్మెంట్లు కూడా ఇవాళ కూడా పక్కనున్న వాసవి వాళ్ళు మేము చూసాం, ఆ ఎఫ్టీఎల్లో కూడా మట్టి పోస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మేము మా మున్సిపల్ కమిషనర్ గారు రోనాల్డ్స్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో కబ్జాకోరుల గుండెల్లో నిద్రపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేమంతా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ చూశారు పత్రికలు, వారంతా కూడా కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ముందుకొచ్చి, ఇన్నాళ్ళు కొంచెం వీక్గా ఉన్నాయి, ఇవాళ అన్న మేమున్నాం అంటే అందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మేమందరం గట్టిగా పనిచేయడానికి మేము పూనుకున్నాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరొచ్చినా కూడా తప్పకుండా గెలిపించుకుంటాం, పేద ప్రజలకు అండగా ఉంటాం. ముఖ్యంగా మేము చేసి ఈ ఏదైతే వాళ్ళు తిరిగామో వాళ్ళందరికీ కూడా పట్టాలు అందే విధంగా, ఇంకా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా సాల్వ్ చేసి పెడతానికి కూడా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.